ఇరాన్ అధ్యక్షుడు సుప్రీమో లేడు, నెక్స్ట్ సుప్రీమోని రెడీ చేస్తున్నారు. 4 సంప్రదింపులు ఇప్పటికే పూర్తయినాయి. అయితే ఈలోపుగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తాజాగా పొరుగునున్నటువంటి గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పడం, ఆ పైన ఆ దేశాల మీదకి మేము దాడులు ఆపేస్తామని చెప్పడం, దీంతో గల్ఫ్ దేశాలు ఊపిరి పీల్చుకుని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తాజాగా విమానాలు కొనసాగిస్తామని ప్రకటించింది. వాళ్ళ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి దాడి నుంచి కోలుకుని ఆ పైన ముందుకు వెళ్ళడానికి ప్రకటించింది. తాజాగా అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద మరొకసారి డ్రోన్ దాడి జరిగితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఆ డ్రోన్లన్నిటి ఎక్కడికక్కడ ధ్వంసం చేసేసింది. తద్వారా పరిస్థితిని చక్కదిద్దుకుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని మళ్ళీ కంటిన్యూ చేయబోతోంది.